వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ స్టోరీ. అధికారంలో ఉన్నప్పుడు అందరినీ భయపెట్టారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అంత దారుణంగా ఓడిపోయింది. చంద్రబాబు ఇచ్చిన హామీల కంటే జగన్ పాలన వద్దు అనుకుని ఓట్లు వేసిన వాళ్లే ఎక్కువ మంది. అయినా సరే ఇప్పుడు హోదా లేకపోయినా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ అదే మోడల్ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత 2 పర్యటనలు చూస్తే వైసీపీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుందా లేక మరింత దూరం చేసుకుంటుందా అన్న చర్చ ఆ పార్టీ నాయకుల్లో కూడా కొనసాగుతోంది. ఇదే ట్రెండ్ రాబోయే రోజుల్లో కూడా కొనసాగితే రాజకీయంగా మరింత ఇబ్బందులు తప్పవనే వ్యాఖ్యలు వైసీపీ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. అధికార పార్టీ తప్పులు చేస్తే వాటిని ఎత్తి చూపాలి, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సిన పని అదే. కానీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ గత కొంతకాలంగా చేస్తున్న పనులు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం తెనాలిలో నేర చరిత్ర ఉన్న వాళ్లను పరామర్శించడానికి వెళ్లి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. గత బుధవారం నాడు జగన్ తలపెట్టిన పల్నాడు జిల్లా రెంటపాల సందర్శన కూడా కొత్త వివాదానికి తెరతీసిందనే చెప్పాలి. జగన్ పర్యటన సందర్భంగా కొంత వైసీపీ క్యాడర్ బహిరంగంగా ప్రదర్శించిన పోస్టర్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని, రాజారెడ్డి రాజ్యాంగం అమలు పల్నాడు నుంచే మొదలు, ఎవడైనా రాణి తొక్కిపడేస్తాం, అన్న వస్తాడు అంతు చూస్తాడు వంటి నినాదాలు ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. అవే కాదు, ఇంకొన్ని బూతులతో కూడిన నినాదాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి సంకేతం పంపాలనుకుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు. ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించాలి, కానీ ప్రతి పర్యటనలోనూ అలాంటి వాళ్లతో సెల్ఫ్ గోల్ వేసుకునే లీడర్గా జగన్మోహన్ రెడ్డి రికార్డులకు ఎక్కేలా ఉన్నారు అని ఒక సీనియర్ వైసీపీ నేత వ్యాఖ్యానించారు. అయితే ఇలా చేయటం తప్పు అని జగన్కు చెప్పే సాహసం వైసీపీలో ఎవరూ చేయరు అనే విషయం తెలిసిందే. పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది, మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 నరికేస్తాం. అదొక పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదు. కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతేనేం లే పాపం లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. జగన్ పర్యటనలకు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. అందుకే ప్రభుత్వం కూడా తాజా పర్యటనపై విషయంలో కూడా పలు ఆంక్షలు పెట్టింది. పోలీసుల ఆంక్షలను కాదని పెద్ద ఎత్తున జనాలు జగన్ కార్యక్రమానికి వచ్చారు. అయితే ఈ వివాదాస్పద ప్లకార్డులతో మొత్తం వ్యవహారం పక్కకు పోయినట్లని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.